హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఐడిజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇక్కడ నుంచి మీ ముందుకు రాబోతున్నాయి. సో మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కి సంబంధించి 100 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం. ఎగ్జామ్ పేపర్ మోడల్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ పేపర్లో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, 2, 3, 4. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫోర్త్ సెక్షన్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు. నో చాయిస్ ఏముండదు. 12 1 12 మార్క్స్ అవుతాయి. సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8 రాసేయాలి. 8 2 16 మార్క్స్. థర్డ్ సెక్షన్లో ఎక్కడ కూడా చాయిస్ ఉండదు 2 మార్క్స్కి. థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8 రాసేయాలి. 8 4 32. దీనికి కూడా చాయిస్ ఉండదు. అయితే ఫోర్త్ సెక్షన్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి ఏ ఆర్ బి అని ఇస్తారు అనమాట. రెండింటిలో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇంటర్నల్ చాయిస్ అంటే 5 2 10 క్వశ్చన్స్ ఇస్తారు. 5 రాస్తాం. 5 8 40 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుందంటే పబ్లిక్ ఎగ్జామ్లో 10th క్లాస్ మ్యాథ్స్లో 100 మార్క్స్ తెచ్చుకోవాలంటే డెఫినెట్గా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ రాసేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్నీ రాయాలి కరెక్ట్గా. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్నీ రాసిన తర్వాత 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని 8 మార్క్స్ క్వశ్చన్లో ఆ ఫ్లెక్సిబిలిటీని మనం యూస్ చేసుకోవచ్చు. అయినా కానీ అక్కడ చాయిస్లో ఉన్న క్వశ్చన్స్ కూడా రాసుకుంటే మనం 100 ఈజీగా తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేటువంటి దానికి సంబంధించి కూడా మన ఛానల్లో కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో కూడా చూసి మీరు 100 తెచ్చుకోవడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.